రఘురామ్ గారి యుఎస్ ట్రిప్ కన్ఫర్మ్ అయిపోయింది. వీసాలు కూడా వచ్చేసాయి. వచ్చే ఆదివారమో సోమవారమో మేము అమెరికా వెళ్ళిపోతాం. నాకు పక్క ఊర్లో కొంచెం పనుందమ్మా. నాగినీడు రావడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తొందరగా వచ్చేస్తానన్నారండి. అయినా ఇంతకాలం తర్వాత వచ్చి అప్పుడే వెళ్తానంటారేంటి? వెళ్తానంటే వెంటనే పంపించేస్తామేమిటమ్మా? రావడం వరకే ఆయన ఇష్టం, పంపించడం మన ఇష్టం. అయ్యో, అలా అని ఇబ్బంది పెట్టకండమ్మా. చాలా ముఖ్యమైన పనుంది, వెళ్ళక తప్పదు. కావాలంటే మరోసారి వచ్చి మీరు పొమ్మనే వరకు ఇక్కడే ఉంటాను. నాగినీడంటే నాకు అభిమానమే కాదు, చాలా గౌరవం కూడా. అందుకే అమ్మాయి పెళ్లి అయిపోయిందని తెలిసి చాలా బాధపడ్డాను. ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నందుకు కూతుర్ని దూరం పెట్టాడని తెలిసి ఇంకా బాధపడ్డాను. మళ్లీ మనసు మార్చుకొని కూతుర్ని చూడ్డానికి వెళ్ళాడని నువ్వు ఫోన్ చేసి చెప్పగానే చాలా సంతోషించానమ్మా. నా సంతోషాన్ని మీతో పంచుకోవడం కోసమే వచ్చాను. మరోసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండేటట్టుగా వస్తాను. వస్తానమ్మా. మరొక 10 నిమిషాలుంటే ఆయనే వచ్చే టైం అయింది. అదిగో వచ్చారు. నమస్కారం బావగారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామండి. చాలా నాలుగు వచ్చారు. పదండి, అలా లోపల కూర్చొని మాట్లాడు. రావడం ఏమిటి, చల్లా ఇచ్చిన కాఫీ కూడా తాగడమైంది. ఇంతకీ నేను వచ్చిన కారణం ఏంటంటే, మన కుటుంబాల మధ్య ఎవరింట్లో పెళ్లి జరిగినా నూతన దంపతుల్ని పిలిచి భోజనం పెట్టి బట్టలు పెట్టి దీవించి పంపించటం మన ఆనవాయితీ. అది సాంప్రదాయం కూడా. అందుకే మీ కూతుర్ని అల్లుణ్ణి మా ఇంటికి పంపించమని అడగడానికి వచ్చాను. అంటే అది కాదు. సాంప్రదాయాల గురించి మా అందరికన్నా మీకే బాగా తెలుసు. సరే అనడానికి ఇంతసేపు ఆలోచిస్తారేం బావగారు? అది కాదు బావగారు. అల్లుడు గారు ఎక్కడో అమెరికాలో ఉన్నారు కదా, రమ్మన్నా రాలేని పరిస్థితి. ఆ విషయమే మీకు ఎలా చెప్పాలా అని ఆయన ఆలోచిస్తున్నారు. అల్లుడు గారు అమెరికాలో చాలా పెద్ద ఉద్యోగం చేస్తున్నారు. అలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు సెలవు దొరకదు కదండి. ఎంతో అభిమానంతో పిలిచారు మీరు అల్లుడు గారు. అమ్మాయి అబ్బాయి రాగానే పంపిస్తామని చెప్పండి, ఆయన సంతోషిస్తారు. ఆ మాట చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారేంటండి? ఒక ప్రశ్నకు సమాధానం చెప్తావా ఆకాష్? ఏంటమ్మా అది? నా కొడుకు మునుపటిలా సంతోషంగా ఉంటే చూడాలని ఆశపడుతున్నాన్రా. నా కోరిక నెరవేరుతుందంటావా? అదేంటమ్మా అలా అంటున్నావు? నా ప్రశ్నకు సమాధానం కావాలరా. కన్న తల్లికి కూడా సమాధానం చెప్పలేనంతగా సమస్యలు కోరుకుపోతున్నావని నీకు అనిపించడం లేదా? సమస్య వచ్చిన ప్రతిసారి నువ్వు బాధతో కుంగిపోవడం చూడలేక నిన్ను సమర్థిస్తున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు చేస్తున్నది మంచి పని కాబట్టి. నిన్ను నీ మనసుని అర్థం చేసుకుని ప్రోత్సహించటం తల్లిగా నా బాధ్యత కాబట్టి. నాతో ఏం చెప్పాలనుకుంటున్నావమ్మా? చెప్పాలనుకోవడం లేదు, అడగాలనుకుంటున్నాను. మంచి మనసున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మంచి పని చేస్తున్నప్పుడు ఒక సమస్య తర్వాత మరో సమస్య ఎదురవుతూనే ఉంటుంది. నీకెదురవుతున్న ప్రతి సమస్యని నీ తెలివితేటలతోనూ ధైర్యంతోనూ మంచితనంతోనూ పరిష్కరించుకుంటూ వస్తున్నావు. అందుకు సంతోషంగా ఉన్నా. ఇక ముందు ఎదురవబోయే పెద్ద సమస్య నుంచి నువ్వెలా బయటపడతావునని ఆందోళనగా ఉందిరా. అంత భయపడుతున్నావు దేనికమ్మా? దేనికో నీకు తెలీదా? కళ్యాణి రఘురాంలో అమెరికా వెళ్లే రోజు దగ్గర పడుతోంది. వాళ్ళ అమెరికా వెళ్లడం అంటూ జరిగితే
నువ్విచ్చిన ఆధారాలతో వంశీ కోసం వాకప్ చేస్తారు. అప్పుడు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలను తెలియడానికి ఎంతసేపు పట్టదు. వంశీకి నువ్వు ప్రాణ స్నేహితుడవన్న కారణంతో వంశీని తీసుకురమ్మని, వంశీతో మాట్లాడించమని కళ్యాణి ఇంత హడావుడి చేసి నిన్ను ఇబ్బంది పెట్టింది. అలాంటప్పుడు అమెరికాలో వంశీ లేడన్న విషయం తెలియగానే వంశీ ఎక్కడున్నాడని, ఏం చేస్తున్నాడని, అసలేం జరిగిందోనని వాళ్ళు నిన్నే నిలదీస్తారు. అప్పుడేం చేస్తావురా? వంశీ గురించి ఏం తెలియదని నువ్వేం చెప్పినా ఎవరు వినరు. అందరూ నిన్నే అనుమానిస్తారు, నిన్నే దోషగా చేసి మాట్లాడతారు. నా కొడుకు ఎలాంటి పరిస్థితి రావడం నేను తట్టుకోలేనురా. వంశీ గురించి నిజం తెలిస్తే కళ్యాణి బాధపడుతుందని నువ్వు ఆలోచిస్తున్నావు. వంశీ కారణంగా నువ్వు అవమానాలు పాలైతే నేనా కళ్యాణి కన్నా ఎక్కువ బాధపడతానురా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏం చేసేనా కళ్యాణి అమెరికా వెళ్లకుండా ఆపు. లేకపోతే నీకు నువ్వే కష్టాలు కొని తెచ్చుకుంటావురా. నీ బాధలు పంచుకోగలను గాని నీ కష్టాలు నేను చూడలేనురా. ముందు కళ్యాణిని వెళ్లకుండా ఆపే ప్రయత్నం చెయ్యి. వీడెవడు? ఓ వీడా? ఈయనసగాడు ఎప్పుడొచ్చాడబ్బా? నువ్వు స్వప్నవి కాదా? అవును. నువ్వెవరు? జీగట్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, నీ బావని. జీగట బావా? ఎస్, 7 years తర్వాత ఇండియా వచ్చాను. నన్నే మర్చిపోయావా స్వప్న? గుర్తున్నావంటే బుర్ర తినేస్తాడు. గుర్తులేదు. 8 years బ్యాక్ అబిట్స్ లో నీకు ఐస్ క్రీమ్ కొని ఇచ్చాను, మర్చిపోయావా స్వప్న? 2 రోజుల ముందు ఏ సినిమా చూసానో గుర్తులేదు. నిన్న ఏ కూర తిన్నానో గుర్తులేదు. 8 years బ్యాక్ ఐస్ క్రీమ్ ఏం గుర్తుంటుంది? You're right. Hey, one minute. చిన్నప్పుడు చాలా స్లిమ్ గా ఉండేదాన్ని స్వప్న. ఇప్పుడు చాకోబార్ లాగా చాలా స్మార్ట్ గా ఉన్నావు స్వప్న. నన్ను ఇక గుర్తుపట్టలేదా స్వప్న? 1 minute. Come here. Hey, స్వప్న, come here. Swapna, come here. ఇప్పుడైనా గుర్తుపెట్టావా స్వప్న? లేదంటే వదిలిపెట్టేటట్లేడు. గుర్తుపెట్టు. గుర్తొచ్చావు. థ్యాంక్ యూ. నీ గురించి మీ మమ్మీ మొత్తం చెప్పింది, చాలా ఫీల్ అయింది స్వప్న. అమ్మ నా గురించి నీకేం చెప్పింది? లవ్ లో ఫెయిల్ అయ్యావని, చాలా డిస్టర్బ్ గా ఉంటున్నావని, పెళ్లి కూడా చేసుకున్నట్టున్నావని చెప్పింది స్వప్న. ఫీడ్బ్యాక్ వస్తే వెహికల్ స్లో చేస్తాం తప్ప జర్నీ ఆపేం కదా స్వప్న. లవ్ కూడా అంతే, ఒకరు ఫెయిల్ అయితే మరొకరు ట్రై చేయి. లైట్ తీసుకో స్వప్న. నీ లవ్ ఫెయిల్ అయినందుకు నువ్వేం ఫీల్ అవ్వకు స్వప్న.
నువ్వంటే నాకు ఇష్టం స్వప్న. ఇప్పుడు ఆ ఇష్టం నేను చూడగానే డబుల్ అయింది స్వప్న. ఇప్పుడు నీ మాటలు విన్నాక ఇంకా డబుల్ అయింది స్వప్న. నీకు నేనున్నాను స్వప్న. ఐఎమ్ హియర్ ఫర్ యూ, డోంట్ వరీ స్వప్న. ఐ లవ్ యూ స్వప్న. అబ్బా ఐ హేట్ యు. థ్యాంక్ యూ స్వప్న. అమ్మాయిలు ఫస్ట్ ఇలానే అంటారు. చి అంటే సిగ్గుపడుతున్నారా అని అర్థం, పోరా అంటే ఎక్కడికి తీసుకెళ్ళరా అని అర్థం. ఐ కెన్ అండర్స్టాండ్ స్వప్న. రమ్య రా కూర్చో. తీరిగ్గా కూర్చొని నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు, నీ తెలివితేటల్ని అభినందిద్దామని వచ్చాను. ఏమంటున్నావు రమ్య? తెలివితేటలేంటి, అభినందించడమేంటి? నీకు అర్థమైందన్న సంగతి నాకు బాగా తెలుసు. మా అత్తయ్య బావల దగ్గర అమాయకురాల్లా నటించినట్టు నా దగ్గర నటించుకో. రమ్య, తెలివితేటలని నటించడమని ఏదేదో మాట్లాడుతున్నావేంటి? ఏదైనా అడగాలనుకుంటే డైరెక్ట్ గా మాట్లాడు. నువ్వనుకున్న విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటున్నందుకు సంతోషంగా ఉండాలి గాని సీరియస్ అవుతున్నావేంటి? పక్కింట్లో దొంగతనం జరిగినా ఎదిరింట్లో మనిషి చచ్చినా మనకెందుకులే అనుకునే రోజులివి. మా బావ మంచివాడు కాబట్టి మీరెవరూ తెలియకపోయినా మిమ్మల్ని రక్షించాడు, మీకు పెళ్లి చేసి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు. అలాంటి మంచి మనిషికి ద్రోహం చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. రమ్య, ఏదేదో ఊహించుకుని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ. అసలు నువ్వు అనుకున్నట్టు మేము అలాంటి వాళ్ళం కాదు. మా గురించి నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు. తప్పుగా ఆలోచించడానికి నేను నీలాగా స్వార్థపరాల్ని కాదు, ఏదేదో ఊహించుకుని మాట్లాడడానికి అమాయకురాల్ని అంతకన్నా కాదు. ఏం జరుగుతుందో నువ్వేమనుకుంటున్నావో అన్నీ నా కళ్ళతో చూసే మాట్లాడుతున్నాను. ఏం చూసావు నీ కళ్ళతో? మొదట అమాయకురాల్లా నెమ్మదిగా ఉండేదానివి, మా బావతో మాట్లాడడానికి సిగ్గుపడేదానివి, మా అత్తయ్యకి ఎదురుపడ్డానికి భయపడేదానివి, అత్తయ్యతో మాట్లాడడానికి కూడా మొహమాట పడేదానివి. అవునా? అత్తయ్యకి ఎదురుపడ్డానికి భయపడే నువ్వు అత్తయ్య అత్తయ్య అంటూ ఆవిడ చుట్టూనే తిరుగుతూ ఆవిడికి ఇష్టమైనవన్నీ చేసి పెడుతూ మంచిదొనలో నటిస్తూ అత్తయ్యని నీ వైపుకు తిప్పేసుకున్నావు. నీ నటనని నిజమైన ప్రేమ అనుకొని నా కోడలంత గొప్ప వ్యక్తి ఇంకెవరూ లేరనుకొని మా అత్తయ్య నీ మాయలో పడిపోయింది. మా అత్తయ్య మంచితనాన్ని అమాయకత్వాన్ని అలసిగా తీసుకొని ఆమెని నీ గుప్పిట్లో పెట్టుకున్నావు. నీ తెలివితేటలతో అత్తయ్యని బుట్టలో పడేసి తన ఆస్తి మొత్తాన్ని నీకు రాసివ్వడానికి సిద్ధపడేలా నీ దారికి తెచ్చుకున్నావు. ఏ కాదా? ఆకాశానికి అంతం ఉంటుంది గాని అసూయకి అంతం ఉండదని నీలాంటి వాళ్ళని చూసి అనుంటారు. చూడు రమ్య, నువ్వు అనుకున్నదేది నిజం కాదు. అత్తగారి మాటని కాదన్నా, ఆవిడ ఇష్టాన్ని వ్యతిరేకించినా ఆవిడ బాధపడతారని ఎదురు చెప్పడం లేదు తప్ప ఆస్తిని కాజేయాలని కాదు. తప్పు చేసిన వాళ్ళు ఎవరు మేము తప్పు చేశాము అని ఒప్పుకోరు. నువ్వు ఇలాగే అంటావని ఈ మాట చెప్తావని నాకు ముందే తెలుసు. ఏం తెలుసు నీకు? ఆస్తిని నా పేరు మీద మార్చే ప్రయత్నాన్ని మానుకోమని మీ అమ్మగారితో చెప్పండి అని నేను వెళ్ళి రఘురామ్ గారిని అడిగిన సంగతి నీకు తెలుసా? మాట్లాడవేంటి? తెలుసా? నీతో మాట్లాడడానికి కూడా సిగ్గుపడే మా బావని నీకు గోరుముద్దలు తినిపించే స్థాయికి మార్చేశావు. నీ గురించి ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చావు. అంతగా ఆ మనిషిని నీ కనుసైగుల్లో పెట్టుకున్నాక మా బావ నీకు సపోర్ట్ చేస్తాడే గాని అత్తకి ఎలా వద్దని చెప్తాడు? నీ బుర్ర పూర్తిగా పాడైపోయింది. అందుకే ఇలా పిచ్చి దాంట్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవునవును, నా బుర్ర పాడైపోయింది, నీ బుర్ర మాత్రం తెలివితేటలతో బాగా నిండిపోయింది. అందుకే ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. నువ్వు ఇలాంటి దానివని తెలియక నిన్ను చాలా గొప్పగా ఊహించుకోవడం నా బుద్ధి తక్కువ. మా బావ అత్తయ్యలు నిన్ను నమ్మారు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాను. అదే మరొకరు అయి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. అక్కా బావొచ్చాడు. వస్తున్నా. నీకోసం గంగరాజు వచ్చాడు బావా.
నాకు ఫోన్ చేశాడే, మాట్లాడాను. ఏమండి, మజ్జిగ తీసుకోండి. ఏమండి, ఓసారి మన అల్లుడు గారి ఫోన్ నంబర్ ఇవ్వండి. ఇరుగు పొరుగు వాళ్ళు మీ అల్లుడు గారు అమెరికాలో ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటాడు, ఎప్పుడొస్తుంటారు అని అడుగుతున్నారండి. అల్లుడు గారితో మాట్లాడితే అన్ని వివరాలు తెలుసుకుంటే తప్ప వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేనండి. ఇక్కడ మనం తినే తిండి దొరక్క అమెరికాలో ఏం అవస్థ పడుతున్నాడో పాపం. ఒకసారి ఫోన్ చేసి అతనికి ఏం కావాలో కనుక్కుంటే ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళు ఎవరితోటైనా పంపించవచ్చు కదా అల్లుడు గారు. అప్పుడప్పుడు అల్లుడు గారికి ఫోన్ చేసి మాట్లాడుతుంటే అతని సాధక బాధలేంటో తెలుస్తాయి. నంబర్ ఇవ్వండి, ఓసారి మాట్లాడతాను. అమెరికాలో ఉన్న వంశీ గురించి మాట్లాడటం తప్ప అక్కకి నాన్నకి వేరే పనేం లేదు బావా. అల్లుడితో మాట్లాడితే తప్ప అక్క ఊరుకునేలేదు. ఒకసారి ఫోన్ చేసి వంశీతో మాట్లాడించు బావా. మన అమ్మాయి దగ్గర అల్లుడు గారి ఫోన్ నంబర్ తీసుకున్నారా? తీసుకోకుండా ఎలా ఉంటాడే? ఒకసారి ఫోన్ చేయండి. అడిగిందే 1కి 10 సార్లు అడగడం తప్ప వేరే ఆలోచన ఉండదా మీకు? అక్కడ ఏం చేస్తుంటాడు, ఏ టైంలో ఖాళీగా ఉంటాడో ఇవేం ఆలోచించక్కర్లేదా? మరి అంత ఆతృత పనికిరాదు. మీరు అమ్మాయిని చూడ్డానికి వెళ్ళినప్పుడు కళ్యాణి అల్లుడు గారితో మాట్లాడించింది కాబట్టి మీకేం అనిపించడం లేదండి. అల్లుడు గారితో మేము ఒక్కసారి కూడా మాట్లాడలేదు. మాకు మాట్లాడాలని ఉంటుంది కదండి. కళ్యాణికి ఫోన్ చేసి అబ్బాయి నంబర్ తీసుకుని తర్వాత మాట్లాడొచ్చులేమా. పద. శారదా, అల్లుడు గారితో మాట్లాడుతుగానుండు. నమస్తే అంకుల్, బాగున్నారా? వంశీ, నేను మీ మావయ్య నాగిని మాట్లాడుతున్నాను. అలా మాట్లాడుతున్నారేంటి అంకుల్? నీతో మీ అత్తయ్య గారు, కళ్యాణి తాతయ్య గారు మాట్లాడుతూ ఉంటున్నారు. వాళ్ళతో మాట్లాడు వంశీ. నన్ను వంశీని ఎందుకు పిలిచారు ఇప్పుడు అర్థమైంది. అల్లుడు గారు లైన్లో ఉన్నారు, మాట్లాడు. హలో, నేను మీ అత్తయ్యని మాట్లాడుతున్నాను బాబు. బాగున్నారా అల్లుడు గారు? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అందరం బాగున్నాం. మీ గురించి మేమిక్కడ గుర్తు చేసుకొని క్షణం లేదు బాబు. మీతో మొదటిసారిగా మాట్లాడుతున్నాను. ఆ ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మీతో మాట్లాడడం నాకు కూడా సంతోషంగా ఉంది అత్తయ్య గారు. మీ మావయ్య గారి మనసు మారి మిమ్మల్ని చూడాలని, మా ఇంటికి తీసుకురావాలని అనుకున్న సమయానికి మీరు అందుబాటులో లేకుండా మేము రాలేనంత దూరం వెళ్లిపోయారు. అందుకు మేము చాలా బాధపడుతున్నాం బాబు. నేను దూరంగా ఉన్నా మీ మనసులకి దగ్గరైనందుకు నాకు మాత్రం ఆనందంగా ఉంది అత్తయ్య గారు. నేను మాట్లాడతాను. ఇలాగేమ్మా. బాబు వంశీ, నేను కళ్యాణి తాతయ్యని మాట్లాడుతున్నాను. నమస్తే తాతయ్య గారు, బాగున్నారా? బాగున్నాను. ఇంతకీ నువ్వు నన్ను గుర్తుపట్టావా? భలేవారండి. కళ్యాణి మీ అందరి గురించి ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. అవునా బాబు? నేను ఇక్కడ అల్లుడు గారు, మీ పెళ్ళైన దగ్గర నుంచి అత్తింటి మర్యాదలేవి మీకు జరిపించలేకపోయాం. ఏమీ అనుకోవద్దు బాబు, మమ్మల్ని క్షమించు. దయచేసి అలా మాట్లాడద్దండి. ఆప్యాయతలున్న చోట అనుబంధాలు కోరుకుంటాం కానీ మర్యాదలు కాదు. అల్లుడు గారిని దసరా పండగకి రమ్మని చెప్పమ్మా. దసరా పండక్కి మీరు తప్పకుండా రావాలి బాబు. రావటం కుదరదండి. అలా అంటే ఎలా బాబు? ఎలా అయినా మీరు రావాల్సిందే. ఏమిటి రానంటున్నాడా? ఇలాగి బాబు, దసరా పండగకి తప్పకుండా రావాలి బాబు. మీరు వస్తే మేమే కాదు, మా కళ్యాణి కూడా చాలా 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 సంతోషిస్తుంది. నేను ఇక్కడ కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవులు ఇవ్వరు.
మరోసారి ఎప్పుడైనా వస్తానండి. మిమ్మల్ని చూడాలని మాకు చాలా ఆశగా ఉంది బాబు. నానా ఒకసారి ఫోన్ లేవు. అదేమిట్రా మాట్లాడుతుంటే లాక్కుంటావు? నేను కూడా మాట్లాడిస్తాను నానా. వంశీ, నేను కళ్యాణి వాళ్ళ బావను వీరబాబును మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నా మేనగోడలను తీసుకెళ్లినందుకు మీ గురించి చెడుగా అనుకున్నాను. మీ వెంటపడి వేధించాను. అప్పుడు నేను అలా ప్రవర్తించినందుకు ఏమీ అనుకోవద్దు. గతం గురించి ఇప్పుడు ఎందుకులేండి. బాగున్నారా? బాగున్నాను. మీరు న్యూయార్క్ వెళ్ళినందుకు సంతోషంగా ఉంది. కానీ అది నాకివరా, నువ్వు తర్వాత మాట్లాడదు గాని. చెప్పు బాబు, అక్కడ నీ ఉద్యోగం, వసతి, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి కదా? దేనికి ఇబ్బంది పడడం లేదు కదా? లేదండి, అంతా బాగానే ఉంది. మీరెక్కడ? అక్కడ అల్లుడు గారు ఎంత బిజీలో ఉన్నారో తెలీదు. ఎక్కువసేపు మాట్లాడితే అతను ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. మళ్ళీ మరోసారి మాట్లాడొచ్చు. ఇలా ఇవ్వు. ఏదో ముఖ్యమైన పనిలో ఉండుంటావు. తర్వాత మాట్లాడదాలే బాబు. ఉంటా మరి. థ్యాంక్ యూ బాబు.